అందరికీ ప్రైజ్ దిలాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 98వ రోజైన ఏప్రిల్ 8వ తేదీ వాక్యాంశాలు 2వ రాజుల గ్రంథము 7 నుంచి 9 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవ వాక్యంతో మమ్మల్ని మీ పాదాల దగ్గరికి తీసుకొచ్చినందుకు హృదయమార వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మీ వాక్యానుసారంగా జీవించే జీవితాలను మాకు అనుగ్రహించమని, మీ వాక్యాలను మా హృదయ పలక మీద భద్రపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యాంశాలు నిజంగా మీ హృదయాలను స్పర్శించినట్లయితే కామెంట్ బాక్స్లో ఆమెన్ చెప్పడం మర్చిపోకండి. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల ఎవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా, అతడు, నీవు కన్నులార దాన్ని చూచెదవు, కానీ దానిని తినుకుందువని అతనితో చెప్పెను. అప్పుడు పట్టణము గుమ్మపు వద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవుటకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోవుదమనుకుంటిమా? పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోవుదం రండి. వారి మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదుము, మనలను చంపినా చత్తుము అని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవలనని లేచి, సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా, వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తన గుడారములలోనైనను గుర్రములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమియు తీసుకొనకయే తమ ప్రాణములను రక్షించుకొనుట చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపల భాగమునొద్దకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము చొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు, మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొననేలా, తెల్లవారు వరకు మనము అచ్చట నుండి ఎడల ఏదైనా కొత్త అపాయము మనకు సంభవించును కనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పదము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆ పట్టణపు ద్వార పాలకుని పిలిచి, మేము సిరియనుల దండుపేటకు వచ్చితిమి. అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు. కట్టబడిన గుర్రములు కట్టబడిన గాడిదలు ఉన్నవి, కానీ గుడారముల దగ్గర ఎవ్వరునూ లేరని వానితో అనగా, వాడు ద్వారపాలకును పిలిచి వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఈ సమాచారము తెలియజెప్పగా, రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి, సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును. మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది కనుక వారు పట్టణములో నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులునుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనెను. అప్పుడు అతని సేవకులలో ఒకడు ఇలాగు మనవి చేసెను. అప్పుడు అంతకుముందు ఇజ్రాయేలు వారిలో బహుమంది మనుష్యులు లయమైపోయారు కదా, ఇక 5 లయమైపోవుట అబ్బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రౌతులలో 5 తీసుకొని పోనిమ్ము, మనము వారిని పంపి చూచెదమని చెప్పెను. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొని పోగా
సిరియనుల సైన్యము వెనుకపోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపెను. కాబట్టి వారి వెనుక యోర్దాను నది వరకు పోయి సిరియన్లు తొందరగా పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండియు 2 మానికల యవ్వలును అమ్మబడును. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని వద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు త్రొక్కుడు చేత అతడు మరణమాయెను. మరియు రూపాయి ఒకటింటికి 2 మానికల యవ్వలును రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇది జరుగునా అని దైవజనుడితో చెప్పగా అతడు నీవు కన్నులార చూచెదవు గాని దానిని తినకపోదువని ఆ అధిపతితో చెప్పెను. జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటివారును ఎచ్చట నుండుట అనుకూలము అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటివారిని తోడుకొని ఫిలిప్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిప్తీయుల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజుని వద్దకు పోయెను. రాజు దైవజనుని పనివాడగు గేహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నింటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞనిచ్చి ఉన్నాను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చును. అంతట గేహజీ, నా ఏలినవాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకి మరలా ఇప్పించెను. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్షదదు రోగి అయ్యుండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చియున్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేతిపట్టుకొని దైవజనుడైన అతన్ని ఎదుర్కొని పోయి ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా వద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను. కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నింటిలో 40 ఒంటెల మోతంత కానుకగా తీసుకొని అతన్ని ఎదుర్కొని పోయి అతని ముందర నిలిచి, నీ కుమారుడును సిరియా రాజునైన బెన్షదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపెనని చెప్పెను. అప్పుడు ఎలీషా, నీవు అతని వద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలుగునని చెప్పుము, అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసినని పలికి హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతన్ని తేరుచూచుచూ కన్నీళ్లు కార్చెను. హజాయేలు, నా ఏలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చేదివేమని అతని అడుగగా ఎలీషా ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇజ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవనస్తులను కత్తిచేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణులను కడుపులో చింపివేయుదువు. కనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగియుండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. అందుకు హజాయేలు, కుక్క వంటి వాడనగు నీ దాసుడునైన నేను ఇంత కార్యము చేయుటకు
ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషా, నీవు సిరియనుల మీద రాజు వగుదు అని యెహోవా నాకు బయలుపరిచి ఉన్నాడనెను. అతడు ఎలీషాను విడిచి వెళ్ళి తన యజమానుని వద్దకు రాగా, అతడు ఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా, అతడు నిజముగా నీవు బాగుపడదు అని అతడు నాకు చెప్పిననెను. అయితే మరునాడు హజాయేలు ముదుగు బట్ట తీసుకొని నీటిలో ముంచి రాజు ముఖము మీద పరచగా అతడు చచ్చెను. అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయెను. ఆహాబు కుమారుడును ఇజ్రాయేలు వారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరమందు యెహోషాపాతు యూదారాజయ్యుండగా, యూదారాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడై ఉండి యెరూషలేమందు 8 సంవత్సరములు ఏలెను. అతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని ఉండెను కనుక ఆహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇజ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడు నడత జరిగించెను. అయినను యెహోవా సదాకాలము తన సేవకుడు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనన్న మాట ఇచ్చి ఉండెను కనుక అతని జ్ఞాపకము చేత యూదాను నశింపజేయుటకును ఆయనను మనస్సు లేకపోయెను. ఇతని దినములలో ఎదోమీయులు యూదారాజునకు ఇక లోబడుట మాని అతని మీద తిరుగుబాటు చేసి తమ మీదనొకని రాజుగా నియమించుకొనినందున యెహోరాము తన రథములన్నింటినీ తీసుకొని పోయి జాయిరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టూనున్న ఎదోమీయులను రథముల మీద అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయిరి. అయితే నేటి వరకు ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదా వారికి లోబడకయే ఉన్నారు. మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరగబడెను. యెహోరాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోరాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల సమాధిలో దావీదుపురమునందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను. ఆహాబు కుమారుడును ఇజ్రాయేలు రాజునైన యెహోరాము ఏలుబడిలో 12వ సంవత్సరమందు యూదారాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా ఏలనారంభించెను. అహజ్యా ఏలనారంభించినప్పుడు 22 ఏండ్ల వాడై ఉండి యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి పేరు అతల్య. ఈమె ఇజ్రాయేలు రాజైన ఒమ్రీ కుమార్తె. అతడు ఆహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించుచు వారి వలనే యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అతడు ఆహాబు ఇంటి వారికి అల్లుడు. అతడు ఆహాబు కుమారులైన యెహోరాముతో కూడా రామోల్గిలాదునందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయ బయలుదేరగా సిరియనులు యెహోరామును గాయపరిచిరి. రాజైన యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకొనుటకై ఇజ్రాయేలు ఊరికి తిరిగి రాగా యూదారాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా ఆహాబు కుమారుడైన యెహోరాము రోగి ఆయనని తెలుసుకొని అతన్ని దర్శించుటకై ఇజ్రాయేలు ఊరికి వచ్చెను. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము. అంతటా ప్రవక్త ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేతి పట్టుకొని రామోల్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాత్ కుమారుడైన యేహూ ఎక్కడనున్నాడని తెలుసుకొని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోకి అతనిని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద పోసి, అతడు నేను నిన్ను ఇజ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసి తినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోము. యవ్వనుడైన ఆ ప్రవక్త పోవలెనని బయలుదేరి రామోల్గిలాదులోనికి వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చుని ఉండిరి. అప్పుడతను, అధిపతి, నీకొక సమాచారము తెచ్చితినని చెప్పగా యేహూ ఇందరిలో అది ఎవరిని గూర్చినదని అడుగగా అతడు, అధిపతి నిన్ను గూర్చినదే అనెను. అందుకు యేహూ లేచి
ఇంటిలో ప్రవేశించెను. అప్పుడు ఆ యవ్వనుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేసియున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టియు, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టియు, యెజబెలునకు ప్రతీకారము చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయుము. ఆహాబు సంతతి వారినందరినీ నశింతురు. అల్పులలోనేమి గనులలోనేమి ఆహాబు సంతతిలో ఏ పురుషుడునూ ఉండకుండా అందరినీ నిర్మూలము చేయుము. నాబాతు కుమారుడైన యెహోరాము కుటుంబీకులను, అహియా కుమారుడైన బయేషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబీకులను నేను అప్పగించుదును. యెజబెలు పాతిపెట్టబడక ఇజ్రాయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును. ఆ యవ్వనుడు ఆ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయెను. యేహూ బయలుదేరి తన యజమానుని సేవకుల వద్దకు రాగా, ఒకడు ఏమి సంభవించినది, ఆ వెర్రివాడు నీ వద్దకు వచ్చిన హేతువేమని అతనిని అడుగగా, అతడు వానిని వాని మాటలను మీరెరిగి ఉన్నారని చెప్పెను. కాబట్టి వారు అదంతయు వట్టిది, జరిగిన దానిని మాకు తెలియజెప్పమనగా అతడిట్లనెను, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను. అంతట వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యేహూ రాజై ఉన్నాడని చాటించిరి. ఆ ప్రకారము నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యేహూ యెహోరాము మీద కుట్ర చేసెను. అప్పుడు యెహోరాము ఇజ్రాయిల్ వారందరూ సిరియా రాజైన హజాయేలును ఎదిరించుటకై రామోత్గిలాత్ దగ్గరకు కావలి ఉండెను. అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకున్నట్టుకై ఇజ్రాయేలు ఊరికి తిరిగి వచ్చి ఉండెను. అంతట యేహూ, నీకు అనుకూలమైతే ఈ సంగతి తెలియబడుకుంటున్నట్లు ఈ పట్టణంలో నుండి ఎవరినైనాను ఇజ్రాయేలు ఊరికి తప్పించుకొని పోనీయకుమని ఆజ్ఞ ఇచ్చి రథము ఎక్కి ఇజ్రాయేలు ఊరిలో యెహోరాము మంచము పట్టి ఉండగా అచ్చటికి పోయెను. మరియు యూదారాజు అయిన అహజ్యా యెహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చి ఉండెను. ఇజ్రాయేలు గోపురము మీద కావలివాడు నిలిచి ఉండి యేహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి, సైన్యం ఒకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యెహోరాము ఒక రైతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి పంపుమని వానితో సెలవిచ్చెను. కాబట్టి ఒకడు గుర్రమెక్కిపోయి అతనిని ఎదుర్కొని సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపెనని యేహూ సమాధానముతో నీకు ఇక్కడ పని ఏమి, నీవు నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పగా, ఆ కావలి వారు పంపబడిన వాడు వారిని కలుసుకొనను గాని తిరిగి రాక నిలిచెనని సమాచారము తెలిపెను. రాజు రెండవ రౌతును పంపగా వాడు వారి వద్దకు వచ్చి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యేహూ సమాధానముతో నీకేం పని, నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పెను. అప్పుడు కావలివాడు వీడును వారిని కలుసుకొని తిరిగి రాక నిలిచెను. మరియు అతడు వెర్రి తోలడము తోలుచున్నాడు గనక అది నింషి కుమారుడైన యేహూ తోలడము వలె ఉన్నదనెను. రథము సిద్ధము చేయమని యెహోరాము సెలవీయగా వారు అతని రథము సిద్ధము చేసిరి. అప్పుడు ఇజ్రాయేలు రాజైన యెహోరామును యూదారాజైన అహజ్యాయును తమ తమ రథములెక్కి యేహూను కలియబోయి ఇజ్రాయేలీయుడైన నాబోతు భూభాగముందు అతనిని ఎదుర్కొనిరు. అంతటా యెహోరాము యేహూను చూచి, యేహూ సమాధానమా అని అడుగగా యేహూ, నీ తల్లి అయిన యెజబెలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చును అనెను. యెహోరాము రథము త్రిప్పి అహజ్యా ద్రోహము జరుగుతున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయెను. అప్పుడు యేహూ తన బలము కొలది విల్లు ఎక్కిపెట్టి యెహోరాము భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండె నిండా దూసిపోయెను గనుక అతడు తన రథమునందే ఒరిగెను. కాగా యేహూ
తన అధిపతి అయిన బిద్కరును పిలిచి ఇట్లనెను, అతడు ఎత్తి ఇజ్రాయేలీయుడైన నాబోతు భూభాగమందు పడవేయుము. ఇద్దరమును అతని తండ్రి అయిన ఆహాబు వెనుక గుర్రములెక్కి వచ్చినప్పుడు యెహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిశ్చయముగా నాబాతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఆ భూభాగమందు నేను దానికి ప్రతీకారం చేయుదును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నీవు యెహోవా మాట చొప్పున అతని ఎత్తి ఈ భూభాగమందు పడవేయుము అనెను. యూదారాజైన అహజ్యా జరిగిన దాన్ని చూచి వనములోని నగరి మార్గమున పారిపోయెను. అయినను యెహూ అతని తరిమి రథమునందు అతని హతము చేయుడని ఆజ్ఞ ఇచ్చెను కనుక వారు ఇబ్లెయాము దగ్గరనున్న గూరునకు పోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయెను. అప్పుడు అతని సేవకులు అతనిని రథము మీద వేసి యెరూషలేమునకు తీసుకుని పోయి దావీదుపురమందు అతని పితరుల సమాధిలో అతని పాతిపెట్టిరి. అహజ్యా ఆహాబు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 11వ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను. యేహూ ఇజ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడును గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యేహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూసి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రి వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారెవరని అడుగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని క్రింద పడవేయుడని అతడు చెప్పగా వారు దానిని కిందకి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దానిని తొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె కనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా వారు దానిని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఈ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెను, ఇది యెజబెలని ఎవరునూ గుర్తుపట్టలేనంత ఇజ్రాయేలు భూభాగమందు కుక్కలు యెజబెలును మాంసమును తినును. యెజబెలు యొక్క కళేబరము ఇజ్రాయేలు భూభాగమందున్న పెంట వలె నుండును అని తన సేవకుడును తిష్బీయుడునగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను.